హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 119 కి అందరికి స్వాగతం. ఈ రోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచక చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి యాపిల్ iOS 11.4 ఇది మొన్నే లాంచ్ చేశారు. సో ఇది వచ్చేసరికి అప్డేట్ చేసుకున్న ఐఫోన్ 6 ఏదైతే ఉందో దీంట్లో బ్యాటరీ అయితే డ్రై అవుతుందని చెప్పేసి అయితే కొంతమంది యూజర్స్ అయితే ఇష్యూని అయితే రేస్ చేశారు. సో గతంలో చూసుకున్నా సరే మనకి ఇలాగే 11.3లో వచ్చేసరికి బ్యాటరీ ఇష్యూ ఇలాగే వచ్చింది, బ్యాటరీ అనేది డ్రై అయిపోతుందని చెప్పి. సో ఈ ఇష్యూని వచ్చేసరికి వీళ్ళు 11.3.1లో అయితే సాల్వ్ చేశారు, అంటే ఫిక్స్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసరికి ఏదైతే ఈ ఇష్యూ ఉందో ఇది కూడా మనకి 11.4.1. సో ఇందులో వచ్చేసరికి మనకి ఈ ఇష్యూ అయితే ఫిక్స్ చేస్తారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి దగ్గర 47% బ్యాటరీ అనేది తొందరగా డ్రై అవుతుందని చెప్పి అయితే చెప్తున్నారు. 47% అంటే మామూలు విషయం కాదు. దగ్గర చూసుకుంటే 1 డే రావాల్సింది హాఫ్ డేనే వస్తుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనం ఒప్పో నుంచి వచ్చేసరికి ఈ రోజు ఫైండ్ ఎక్స్ పోస్టర్ అయితే టీజ్ చేసింది. టీజ్ చేసిన పోస్టర్ బట్టి మనం చూసుకుంటే స్నాప్డ్రాగన్ 845 చిప్ సెట్ తో అయితే రాబోతుంది. ఇది గతంలో మనకు తెలిసిన సమాచారమే, బట్ వచ్చేసరికి ఇప్పటి వరకు మనకి ఇది రూమర్స్ గానే ఉన్నాయి. సో ఇందులో వచ్చేసరికి మనకి 8GB ర్యామ్ అలాగే 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అయితే రాబోతుందని చెప్పి తెలుస్తుంది ఈ పోస్టర్ బట్టి. ఇది వచ్చేసరికి ప్యారిస్ లో జూన్ 19వ తారీఖున, అంటే ఈ నెల 19వ తారీఖున అయితే లాంచ్ కాబోతుంది. సో మనకి ఇండియాలోకి వచ్చేసరికి జూన్ 20వ తారీఖున అయితే దీన్ని అయితే మనం లాంచ్ ఈవెంట్ అయితే చూడొచ్చు అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి జూలు విప్పిన సింహం అనమాట, అదేనండి మన జియో. సో జియో వచ్చేసరికి ఈసారి డబుల్ ధమాకా ఆఫర్ని అయితే తీసుకొచ్చింది. సో మనకు చూసాము గతంలో చాలా నెట్వర్క్స్ అయితే జియోని అయితే దాటి వెళ్ళిపోతూ వచ్చినాయి. అలాగే ఇప్పుడు ఎయిర్టెల్ చూసుకుంటే మంచి మంచి ప్లాన్స్ అయితే తీసుకొచ్చింది. నేను చెప్పాను ఇలాంటివి అన్ని తీసుకొస్తే జియో అయితే సైలెంట్గా ఉండదని. సో ఇక్కడ చూద్దాం డబుల్ ధమాకా ప్లాన్స్ లో ఏమేమి మనకి వర్తిస్తాయి అనేది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏవైతే ఆల్రెడీ ప్లాన్స్ ఉన్నాయో 1.5GB ప్లాన్స్. సో ఇక్కడ వచ్చేసరికి డబుల్ ధమాకా అంటే మనకి ఏదైతే 1.5 ఉందో మనకి డైలీ డేటా వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి మనకి డైలీ 3GB ఇస్తుంది. సో ఈ ఆఫర్లో వచ్చేసరికి మనకి 149 ప్లాన్ కనిపిస్తుంది. 149 ప్లాన్కి వచ్చేసరికి మనకి డైలీ 3GB ఇస్తున్నారు. అదే 198 ప్లాన్కి వచ్చేసరికి డైలీ 3.5GB ఇస్తున్నారు. 299 ప్లాన్కి వచ్చేసరికి డైలీ 4.5GB ఇస్తున్నారు. ఇవి వచ్చేసరికి మనకి 28 డేస్ వ్యాలిడిటీస్ అనమాట. ఇక 399 ప్లాన్కి వచ్చేసరికి మనకి 3GB ఇస్తున్నారు డైలీ. దీని వ్యాలిడిటీ చూసుకుంటే 84 డేస్ ఉంటుంది. 448 ప్లాన్ చూసుకుంటే ఇది 84 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. 3.5GB చొప్పున మనకి డైలీ అయితే ఇస్తున్నారు. 499 ప్లాన్ చూసుకుంటే ఇది 91 డేస్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి డైలీ 3.5GB చొప్పున అయితే ఇస్తున్నారు. సో ఇంతే కాకుండా మనకి ఏదైతే 149 ప్లాన్ ఉందో ఇది కనుక మనం డైరెక్ట్ గా మనం మై జియో యాప్ నుంచి కనుక మనం రీఛార్జ్ కనుక చేయించుకుంటే ఇక్కడ మనకి 120 రూపీస్కే ఈ ప్లాన్ ఇస్తున్నారు. అలాగే ఏదైతే 399 ప్లాన్ ఉందో రీఛార్జ్ చేయించుకుంటే ఇది 299 రూపీస్కే మనకి ప్లాన్ అనేది అవైలబుల్ గా అయితే రాబోతుంది. అలాగే వచ్చేసరికి ఇంకా మరికొన్ని ప్లాన్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఆ ప్లాన్స్ లో చూసుకుంటే మనకి 509 ప్లాన్ ఉంది. ఇది వచ్చేసరికి డైలీ మనకి 4GB ఇస్తున్నారు. అది వచ్చేసరికి ఇప్పుడు మనకి 5.5GB అయితే మార్చారు. అలాగే 799 ప్లాన్ చూసుకుంటే డైలీ ఇంత ముందు మనకి 5GB ఉండేది, ఇప్పుడు వచ్చేసరికి దానికి 6.5GB అయితే చేశారు. అందుకే అంటాను నేను జియోతో ఆట సింహంతో వేట చాలా డేంజర్ అని చెప్పి. సింహం పడుకుంది కదా అని చెప్పి జూలతో జడాయకూడదురా. అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో దించుకోకూడదు రోయ్. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హువావే నుంచి హువావే మ్యాట్ సిరీస్ ఇవి మీకు ఐడియా ఉండే ఉంటాయి. సో వచ్చేసరికి మనకి మొబైల్ ఫోన్స్ కన్నా ఫ్యాబ్లెట్ లాగా ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు డిస్ప్లే అనేది చాలా పెద్ద అయితే తీసుకొస్తుంటారు. సో ఇప్పుడు వచ్చేసరికి ఏదైతే ఈ డిస్ప్లే ఉందో ఈ డిస్ప్లే వచ్చేసరికి శాంసంగ్ OLEDని అయితే వాడుతున్నట్టుగా శాంసంగ్ అయితే ఈ డిస్ప్లేలు ఆర్డర్ ఇచ్చినట్టుగా అయితే ఇక్కడైతే మనకి సమాచారం అవుతుంది. సో Q3 నుంచి ఈ డిస్ప్లేలను అయితే వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, ఈ ఇయర్ Q3 నుంచి. సో ఇది వచ్చేసరికి మనకి ఏదైతే హువావే మ్యాట్ 20 ప్రోలో అయితే ఈ డిస్ప్లే అయితే చూడడానికి డిస్ప్లే సైజ్ చూసుకుంటే మనకి 6.9 ఇంచెస్ ఉంటుంది అనమాట. అలాగే అయితే మనకి ఏదైతే హువావేలో P సిరీస్ వస్తుంటాయి కదా, మనకి మొన్న P20 లైట్ అలాగే P20 ప్రో P20 ప్రోనా P20 ప్లస్ సో P20 ప్రో ఇవైతే వచ్చినాయి కదా. సేమ్ అలాగే మనకి P30 రాబోతుంది కదా మనకి నెక్స్ట్ ఇయర్లో. సో అక్కడ కూడా మనకి OLED అనేది శాంసంగ్ అయితే తయారు చేయబోతున్నట్టుగా అయితే ఇక్కడ మనకి సమాచారం ఉంది. సో ఇవన్నీ వచ్చేసరికి మనకి MWC ఈవెంట్ మనకి 2019లో అయితే చూడడానికి ఉంటుంది అనమాట. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షామీ నుంచి అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. వచ్చేసరికి MI Max 3 అనమాట. సో దీని గురించి అయితే చాలా మంది అయితే ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. సో దానికి సంబంధించిన మనకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఇక్కడైతే లీక్ అయినాయి. సో లీక్ అయిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే ఇది వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో అయితే రాబోతుందని అయితే తెలుస్తుంది. అంటే మనకి ఇప్పుడు వచ్చేసరికి MI 8SEలో కూడా మనకి స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ అయితే ఉంది. సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి చైనాలో 3C కింద అయితే సర్టిఫైడ్ అయితే పొందింది. సో అక్కడ ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే ఇది మనకి 18:9 ఆస్పెక్ట్ రేషియోతో 6.99 ఇంచెస్ అయితే రాబోతుంది. అంటే గతంలో ఉన్న మొబైల్ సైజ్తో కంపేర్ చేసుకుంటే సేమ్ సైజ్ ఉంటుంది, బట్ వచ్చేసరికి మనకి డిస్ప్లేలో వచ్చేసరికి 6.9 ఇంచెస్ ఉంటుంది. గతంలో వచ్చేసరికి 6.4 అనుకుంటా ఉండేది మనకి మ్యాక్స్ 2
సో చూసుకుంటే అలాగే మనకు గతంలో ఉన్న సమాచారం చూసుకుంటే ఇది స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో వస్తుంది అన్నారు. బట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి 710 ప్రాసెసర్తో ఇది రాబోతుంది. సో 660 ప్రాసెసర్ కన్నా మనకి అడ్వాన్స్ ప్రాసెసర్ అని చెప్పాలి. ఇది వచ్చేసరికి ఇది 10 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే ఇక్కడ తీసుకురాబోతున్నట్టుగా అయితే మనకి అర్థమవుతుంది. సో ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు జూలైలో మనకి లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడైతే సమాచారం అయితే ఉంది. అది చైనాలో అనమాట. మరి ఇండియాలోకి ఎప్పుడు తీసుకొస్తారనేది అయితే తెలీదు. తర్వాత న్యూస్ వచ్చేసరికి ఇది కూడా మనకి షౌమీ నుంచే షౌమీ రెడ్మీ Y2 ఈ మొబైల్ వచ్చేసరికి ఈరోజు సేల్లోకి అయితే తీసుకొచ్చారు. అమెజాన్లోను అలాగే mi.in లోను ఇది అయితే సేల్లోకి తీసుకొచ్చారు. ఇక్కడ నేను ఆల్రెడీ మధ్యాహ్నం అయితే పార్టిసిపేట్ చేశాను కొందామని. అక్కడ చూస్తే నాకు 3GB వేరియంటే కనిపించింది, 4GB వేరియంట్ అయితే కనబడలేదు. నేను 3GB వేరియంట్ అయితే కొన్నాను. మనకి అది రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చేవచ్చు. రాగానే దాన్ని నేను మీకు అన్బాక్స్ చేసి అయితే చూపిస్తాను. దీని స్పెక్స్ అయితే ఆల్రెడీ నేను చాలాసార్లు అయితే మీకు చెప్పాను. సో మీరు చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసరికి ఇది మనకి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఇప్పుడైతే మనకు కొనుక్కోవడానికి లేదు. మధ్యాహ్నం నేను కొనేటప్పటికే చాలా రిస్క్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ మనం యూజ్ చేస్తే ఇన్స్టెంట్ ఆఫర్ అయితే ఉంది. సో నేను ఆ టైంలో నేను క్రెడిట్ కార్డుగా నా దగ్గర ఉన్న ఐసిఐసిఐ కార్డ్ని అయితే యూజ్ చేయడానికి ట్రై చేశాను. బట్ వచ్చేసరికి అక్కడైతే పని అవ్వలేదు. తర్వాత నేను నా దగ్గర ఉన్న హెచ్డిఎఫ్సి కార్డ్తో కూడా ట్రై చేశాను, అయినా పని అవ్వలేదు. ఇది క్యాష్ ఆన్ డెలివరీలోనే నాకైతే లభించింది. ఇది వచ్చేసరికి నెక్స్ట్ సేల్ మనం చూసుకుంటే జూన్ 19వ తారీఖు అంటే ఈ నెల 19వ తారీఖున మళ్ళీ మనకి సెకండ్ సేల్ అయితే 12 గంటలకైతే ఉండబోతుంది అనమాట. తర్వాత నువ్వు చూసుకుంటే ఇది కూడా మనకి షౌమీ నుంచే షౌమీ రెడ్మీ 6 అలాగే రెడ్మీ 6A ఈ రెండు మొబైల్స్ అయితే వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. సో ఇది వచ్చేసరికి రెడ్మీ 6A ఏదైతే ఉందో మనకి ఇక్కడ రెడ్మీ 5Aకి సక్సెసర్ అని చెప్పాలి. అలాగే మనకి రెడ్మీ 6 వచ్చేసరికి రెడ్మీ 5కి సక్సెసర్ అని చెప్పాలి. ఈ రెండు మొబైల్స్ అయితే ఈరోజు చైనాలో లాంచ్ చేశారు. మన ఇండియాలోకి అయితే ఈ ఇయర్ నాకు తెలిసి తేకపోవచ్చు. ఒకసారి మనం స్పెక్స్ చూసుకుందాం, అలాగే ప్రైజెస్ గురించి కూడా మాట్లాడదాం. ప్రైజెస్ కూడా మనకి చాలా అగ్రెసివ్ అయితే తీసుకొచ్చారు. రెడ్మీ 6 మనం డిస్ప్లే చూసుకుంటే 5.45 ఇంచెస్ 18:9 ఆస్పెక్ట్ రేషియోతో హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఫుల్ హెచ్డి అయితే కాదు. స్టోరేజ్ చూసుకుంటే వీళ్ళు 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. ఒకటి వచ్చేసరికి 32GB, ఇంకోటి వచ్చేసరికి 64GB. ఇంకా ర్యామ్ చూసుకుంటే 3GB మరియు 4GBలో లభిస్తుంది. ఇంకా ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ హెలియో P22 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 12 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది మనకి ఒక విధంగా చెప్పాలంటే లో రెండ్ బడ్జెట్ మొబైల్స్లోకి వచ్చేసరికి ఈ ప్రాసెసర్ అనేది 12 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కింద చెప్పుకోవాలి, లో రెండ్ బడ్జెట్లో అనమాట. సో ఆ విధమైంది. ఇక రేర్ సైడ్ చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ తెచ్చారు. ఒకటోసరికి 13 మెగాపిక్సెల్, ఇంకోటోసరికి 5 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 5 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఇంకా దీని ప్రైస్ చూసుకుందాం. సో దీని ప్రైస్ చూసుకుంటే ఏదైతే 3GB వేరియంట్ ఉందో దీని ప్రైస్ వచ్చేసరికి 8,400 రూపాయలు పెట్టారు. అదే కనుక మనకి 4GB వేరియంట్ చూసుకుంటే మనకి 10,500 రూపాయలు పెట్టారు. ఇది నేను చెప్పింది చైనీస్ ప్రైస్ అనమాట, మన ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసుకొని. ఇక తర్వాత నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మనకి షామీ 6A అనమాట. డిస్ప్లే చూసుకుంటే మనకి 5.45 ఇంచెస్ 18:9 ఆస్పెక్ట్ రేషియోతో హెచ్డి ప్లస్ డిస్ప్లేనే ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 2GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే 16GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ హెలియో A22 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. P22 నాకు తెలుసు కానీ A22 ఇదే ఫస్ట్ టైం నేను వింటాం. దీని గురించి నేను సెర్చ్ చేశాను. నాకు బట్గా ఎక్కువ అయితే నాకు ఇన్ఫర్మేషన్ అయితే లభించలేదు. సో ఇక్కడ వచ్చేసరికి A22 ప్రాసెసర్ అంటున్నారు. సో ఇది కూడా మనకి 12 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసరే. సో అలాగే వచ్చేసరికి దీంట్లో మనకి రేర్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 5 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇది కూడా మనకి ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే ఇది కూడా మనకి 3000 mAh బ్యాటరీ ఉంది. సో ఓవరాల్ కానీ మనకి 6 కానివ్వండి 6A కానివ్వండి స్పెక్ చూసుకుంటే రెండు ఈక్వల్గానే ఉన్నాయి. బట్ వచ్చేసరికి స్టోరేజ్లోను ర్యామ్లోను ప్రాసెసర్లో వచ్చేసరికి మనకి ఒకటోసరికి P22 అంటున్నారు, ఇంకోటి వచ్చేసరికి మనకి A22 అంటున్నారు. సో ఇక్కడే మనకి కొన్ని చేంజెస్ అయితే కనబడుతున్నాయి. ఇక దీని ప్రైస్ చూసుకుంటే మనకి ఇది కూడా మనకి చాలా అగ్రెసివ్ ప్రైస్లో అయితే తీసుకొచ్చారు. మన చైనా ప్రైస్ని ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసుకొని చూసుకుంటే దీని ప్రైస్ వచ్చేసరికి 6,300 రూపాయలు పెట్టారు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి దీంట్లో ఫింగర్ ప్రింట్ అనేది కనబడదు. ఇది ఫేస్ అన్లాక్తో అయితే రాబోతుంది. సో ఇప్పుడు ఈ రెండు ప్రాసెసర్లు మనం చూసుకుంటే ఏదైతే 430 ప్రాసెసర్కి అలాగే వచ్చేసరికి 450 ప్రాసెసర్ స్నాప్డ్రాగన్లో చెప్తున్నాను అనమాట. ఆ రెండింటికి పోటీ ఇచ్చే ప్రాసెసర్లు అయితే ఇక్కడైతే మనం చెప్పుకోవచ్చు. దానికన్నా బెటర్ ప్రాసెసర్స్ ఉంటాయన్నమాట ఇవి. సో చూడాలి ఇవి ఎంత తొందరగా ఇండియాకి తీసుకొస్తారనేది. సో తర్వాత మీరు చూసుకుంటే మనకి సామ్సంగ్ కర్నివల్ ఆఫర్ అయితే మనకి ఫ్లిప్కార్ట్ అయితే తీసుకొచ్చింది. ఇక్కడ వచ్చేసరికి కొన్ని డిస్కౌంట్స్ అయితే నడుస్తున్నాయి. ఇది 12వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఈ సేల్స్ అయితే నడుస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి S8, S8 Plus, ఆన్ నెక్స్ట్ అలాగే J3 Pro ఇలాగ ఏవైతే పాతపడి అంటే మనకి మూల పడిపోయి ఎవరు కొన్న మొబైల్స్ ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఆఫర్ పేర్లతో అయితే అమ్మేస్తుంటారు. సో ఈ ఆఫర్లు 2 రోజులు 3 రోజులు అంటారు కానీ ఎప్పుడు ఈ ఆఫర్లు అయితే వస్తూనే ఉంటాయి. సో మీకు ఏమైనా అక్కడ ఏమైనా నచ్చితే ఒకసారి సెట్ చేసుకోండి. మీకు బయట కూడా కనుక్కోండి, మీరు ఆఫ్లైన్ స్టోర్లో కనుక్కొని దాన్ని బట్టి మీరు ఏమైనా మొబైల్ తీసుకోవాలంటే ఇక్కడ ట్రై చేయొచ్చు అనమాట. బట్ వచ్చేసరికి పెద్ద ఆఫర్లు అయితే మీకు ఏమంతా నాకైతే ఉన్నట్టుగా ఏమో ఇక్కడైతే అనిపించట్లేదు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఈ ACT ఫైబర్ నెట్ నుంచి. సో ACT ఫైబర్ నెట్ నేను కూడా యూజ్ చేస్తున్నాను. వీళ్ళు వచ్చేసరికి ఎవరైతే MI టీవీలు వాడుతున్నారో
అంటే ఎంఐ టీవీ కొనుక్కున్న వాళ్ళు అలాగే ఎంఐ టీవీ వాడే వాళ్ళకి 3 months డేటాను అయితే వీళ్ళైతే అంటే ఇంటర్నెట్ అయితే ఫ్రీగా ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. వీళ్ళు ఎంఐతో అంటే షౌమీతో అయితే కొలాబ్ అయ్యి ఈ ఆఫర్ని అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. బట్ వచ్చేసరికి ఈ ఆఫర్ వచ్చేసరికి మనకి వీళ్ళు సెలెక్టెడ్ సర్కిల్స్లోనే పెట్టారు. ఒకటేసరికి ఢిల్లీ, బెంగళూరు, చెన్నై అలాగే హైదరాబాద్. సో విజయవాడ ఏం తప్పు చేస్తుందో అయితే నాకైతే తెలియదు. ఏది ఇవ్వచ్చుగా, విజయవాడలో నేను వాడుతున్నానుగా, నా దగ్గర ఎంఐ టీవీ కూడా ఉంది. బట్ ఒకసారి నాకు విజయవాడలో అయితే తీసుకురాలేదు. తర్వాత న్యూస్ వస్తారు మనకి ఊబర్ నుంచి. ఊబర్ అయితే ఒక లైట్ యాప్ని అయితే తీసుకొచ్చింది. ఇది ఆండ్రాయిడ్ ఫోన్స్ అనమాట. లైట్ యాప్ అంటే మనం ఇది గో ఎడిషన్లో ఎలా అయితే లైట్ యాప్స్ వస్తుంటాయో మనకి ఆండ్రాయిడ్ గో ఎడిషన్లో, సో అలాగే ఇది ఒక లైట్ యాప్ని అయితే తీసుకొచ్చింది. ఈ లైట్ యాప్ మనం యూజ్ చేసి ఏదైతే మనకి 2G నెట్వర్క్ ఉంటుందో, సో 2G నెట్వర్క్ ద్వారా కూడా మనం ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయొచ్చు అంటున్నారు. 3G కానీ 4G కానీ లేని చోట కూడా మనం 2G నెట్వర్క్తో 2G డేటాతో కూడా మనం యాప్ని అయితే యూజ్ చేయొచ్చు అంటున్నారు. బట్ అన్ని సెంటర్లో ఇవ్వలేదు. వీళ్ళు జైపూర్, హైదరాబాద్, ఢిల్లీ ఈ 3 ఏరియాల్లోకి అయితే ఈ లైట్ యాప్ అయితే పనిచేసేలాగైతే తీసుకొచ్చారు. సో ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి స్నాప్చాట్ నుంచి, స్నాప్చాట్ వచ్చేసరికి ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ని అయితే స్నాప్చాట్లో అయితే ఇంక్లూడ్ చేసింది. ఇదేంటంటే ఏదైతే మనం చాట్ చేసినవి ఉంటాయో, మనం ఎవరికైనా వీడియోస్ పంపించినా లేకపోతే ఆడియో క్లిప్ పంపించిన, డాక్యుమెంట్స్, టెక్స్ట్, సో ఏది థింగ్ స్టోరీ, సో ఏది పంపించినప్పటికీ వాళ్ళు చూసిన తర్వాత వాటిని అయితే డిలీట్ చేసుకునే సౌకర్యం అయితే ఇప్పుడైతే తీసుకొచ్చింది. నేనైతే స్నాప్చాట్ని యూజ్ చేయను. సో అందులో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయో కూడా నాకు తెలియదు. సో ఇప్పుడైతే స్నాప్చాట్ అయితే ఒక డిలీట్ ఫీచర్ని అయితే తీసుకొచ్చింది. సో మీరు ఎవరైనా స్నాప్చాట్ యూజ్ చేస్తుంటే ఎవరికైనా ఒక మెసేజ్ పంపించేసి వెంటనే డిలీట్ చేసి చూడండి, వాళ్ళకైతే మెసేజ్ కనబడుతుందో లేదో తెలుస్తుంది అనమాట. సో ఇంత ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది చూసి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటాయి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.